అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో భారీగా వరద ప్రవహిస్తోంది. అయితే ఈ వరదకి చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబటిపల్లి వాగుకు వరద ఉధృతి పెరిగింది. దివిటిపల్లి వద్ద 44వ నేషనల్ హైవే కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఐటీ కారిడార్కు వెళ్లే మార్గంలో రోడ్డు తెగడంతో ఒక మినీ బస్సు అందులో దిగబడిపోయింది. అమర్ రాజా కంపెనీకి చెందినటువంటి సిబ్బందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వారందరినీ హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను చేస్తున్నారు. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకు వరద ప్రవహిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాత కట్టడాలు కూలిపోవడం, లేదంటే గోడలు పడిపోవడం లాంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆనకట్టలు, చిన్న చిన్న ఆనకట్టలు తెగిపోవడం కానీ, చెరువు కట్టలు తెగిపోవడం, ఇలాంటివి అనేకం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ విజువల్స్లో మనం చూడొచ్చు, ఒక్కసారిగా రోడ్డే సగానికి తెగిపోవడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. పూర్తిగా ఒక రోడ్డే, నేషనల్ హైవే, అందులోనూ నేషనల్ హైవే 44 సగానికి తెగిపోయి అక్కడ వెళ్తున్నటువంటి ఒక బస్సు ఆ గుంతలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా ఈ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరదలతో చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అమర్ రాజా బ్యాటరీస్కి చెందినటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి ఆ సంస్థ ఉద్యోగులు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ బస్సు ఆ గుంతలో పడిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. వెంటనే అధికారులు, స్థానిక ప్రజలు స్పందించి సహాయక చర్యలు చేశారు. వారందరినీ హాస్పిటల్కి తరలించారు. అయితే రోడ్డు సగానికి తెగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సహజంగా కొంచెం ఏదైనా చెరువుకు సంబంధించి కానీ, లేదంటే బ్రిడ్జెస్ కానీ తెగిపోవడం, లేదంటే పడిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక రోడ్డు, సాధారణంగా ఉన్నటువంటి రోడ్డు అలా తెగిపోయి ఒక్కసారిగా పెద్ద గొయ్యి ఏర్పడి ఆ గొయ్యిలో పెద్ద బస్సు పడిపోవడంతో సంచలనంగా మారింది ఈ వార్త. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి లేయర్ మట్టి అంతా కూడా కొద్ది కొద్దిగా డ్రైన్ అవుతూ ఉండుండొచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది పెరుగుతూ ఉండడం వల్ల రోడ్డు కింద భాగం పూర్తిగా డొల్లగా మారిపోయింది. ఆ కింద ఉన్న మట్టి అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది ఆ వరదకి. ఈ నేపథ్యంలోనే ఇక భారీ వాహనం ఉండడం వల్ల అప్పటికే దాంట్లో ఆ వాహనంలో భారీగా ప్రజలు కూడా ఉన్నారు, ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఆ రోడ్డు కూలిపోయి బస్సు లోపలికి దిగబడిపోవడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఇంకొంచెం ఏదైనా అది చిన్న రోడ్డు కావడం వల్ల సరిపోయింది. లేదంటే ఒక పెద్ద బ్రిడ్జ్ కానీ ఇంకేదైనా అయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంది. రోడ్డు కిందకి ఒక్కసారిగా బస్సు దూసుకుపోవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా అమర్ రాజా కంపెనీకి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేషనల్ హైవే 44లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంబటిపల్లి వాగుకు ఈ వరద ఉధృతి పెరిగిన సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలోనే క్రింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోయినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. వెంటనే అధికారులు స్పందించారు, అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆ బస్సును తీసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రోడ్డు కొట్టుకుపోయి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి బస్సు లోపలికి పడిపోవడంతో స్థానిక ప్రజలందరూ కూడా అక్కడికి చూడడానికి ఎగబడుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు వెంటనే ఆ బస్సును తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ రోడ్డు ఎలా మరమ్మతులు చేయాలి అనే దానికి సంబంధించి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు మనం చూస్తున్నాం భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ రోడ్డుని ఇమ్మీడియట్గా ఎలా చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అనే దానికి సంబంధించి మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ రోడ్డు వైపు, నేషనల్ హైవే 44 వైపు రాకుండా వాహనదారులను ఎలా రోడ్డు మళ్లించాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారంటూ సమాచారం అందుతోంది. ఒకవేళ రోడ్డు అక్కడ బ్రేక్ అయిందని తెలియక వాహనదారులు అటువైపు వచ్చినట్లయితే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించిన అధికారులు
ఆల్టర్నేటివ్ వేస్ని ఏర్పాటు చేశారు, ఆల్టర్నేటివ్ వేస్ని సూచించారు. అలాగే వెంటనే ఆ రోడ్డు మరమ్మతులకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేషనల్ హైవేస్ అవడం వల్ల కేంద్రం కూడా దీని గురించి కేంద్ర అధికారులకు సైతం దీని గురించి ఇప్పటికే సమాచారం పంపించినట్లుగా తెలుస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.